పోవటం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కేవలం కూడా 2 కులాల మధ్య కొట్లాట్లు రావడానికి ప్రధానంగా లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ పామాయిల్ లడ్డూ తయారు చేశారు అని సిట్టు ప్రకటించిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకమైన భూత పురాణంతో అంబటి రాంబాబు ఇలా హల్చల్ చేశారని మరి విశ్లేషకులందరూ ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను బట్టి దీనిలో కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆయన తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దానికి నిరసనగా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారులు జంతువుల కొవ్వు సంగతి తర్వాత ముందు దీనిలో అయితే అవి కలిసినా కలవకపోయినా దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పామాయిల్తో ఇది తయారు చేశారు. జంతువుల కొవ్వు అనేది పెద్దగా దీనిలో ఏం మాకు ఎక్కడ కనబడలేదు. కానీ పామాయిల్తో దానిలో నెయ్యి సువాసన రావడానికి బీటా కెరోటిన్ అనే ఒక పదార్థాన్ని కలిపి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో మరి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు గత మరి ఈ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి సిట్ అధికారులు తేల్చి చెప్పారు. దీన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే సిట్ అధికారులు దీనిలో జంతు కొవ్వు కదవలేదు, కల్తీ పామాయిల్తో చేశారు అని ఎప్పుడైతే చెప్పారో, కల్తీ పామాయిల్తో చేశారన్న దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. జంతు కొవ్వు కలవలేదని చెప్పారు కదా. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందన్నారో అదిగో సిట్టే తేల్చింది, చెప్పింది జంతు కొవ్వు కలవలేదని చెప్పింది. కాబట్టి ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. మరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మీరు క్షమాపణలు చెప్పాలని వైసీపీ శ్రేణులు చాలా డిఫరెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే 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 చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారు జంతు కొవ్వులు కలిసినాయని, అది కలవలేదు. కానీ మీరు చేసింది ఏంటి? నెయ్యితో కదా మీరు లడ్డూలు చుట్టాల్సింది, ఆవు నెయ్యితో కదా మరి మీరు స్వామివారికి సమర్పించాల్సింది. పామాయిల్తో సమర్పించడానికి మీరు టెండర్లు తీసుకున్నారా? పామాయిల్తో చేస్తే నెయ్యి రసాయనం లాంటి నెయ్యి లాంటి రసాయనాన్ని కలిపితే ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, వైవి సుబ్బారెడ్డి జేబుల్లోకి వెళ్ళియా, బొమ్మన కరుణాకర్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళియా? మీరు సమాధానం చెప్పాలి అని రాజకీయ విశ్లేషకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం వైసీపీ దగ్గర ఉందా అంటే లేదు. కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా ఒక గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా అంబటి రాంబాబు మాట్లాడారు. రేపొద్దున పేరుని నాని మాట్లాడతారు. ఆ తర్వాత కేవలం అంబటి రాంబాబు పేరు నాని మాట్లాడిన తర్వాత మరి వీళ్ళ సామాజిక వర్గాల ద్వారా కూటమిలో చీలిక తీసుకురావాలి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గతంలో చెప్పారు ఈ కూటమిలో చీలిక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరని. కాబట్టి కూటమిలో చీలిక తీసుకొచ్చే దిశగా ప్రయత్నంలో భాగంగా ఇలా అంబటి రాంబాబు పేరు నానితో మాట్లాడిస్తారు.